ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి బెంగళూరు పట్టణంలో చాలా చలిగా మరి వర్షాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. యొక్క జూలై మాసంలో మరి ఈ మొదటి ఫస్ట్ రోజు ఫస్ట్ డే మెసేజ్ నాకు దేవుడు అనుగ్రహించినందుకు దేవాలయ స్థుతులు. నా సాక్ష్యాన్ని పూర్తిగా కొన్ని వీడియోలలో నేను ముందు వీడియోలో పంచుకోవడం జరిగింది. దాన్ని మీరు ఖచ్చితంగా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మరి ఉచితమైనటువంటి పరిచర్యను దేవుడు నాకు గత 22 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను. మరి మీ అమూల్యమైనటువంటి హస్తాలతో లైక్ చేసి షేర్ చేసి మరి దీవెనలు పొందండి. మన యేసయ్య గొప్ప దేవుడు, మరి మహాదేవుడు, అందరికంటే పైనున్నవాడు, నిత్యము పరిశుద్ధుడు, వేవదూతులతో ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతింపబడిన ఆ గొప్ప దేవుణ్ణి మరి ప్రకటించటంలో అలాగే ఎప్పుడు మరి ప్రభు వైపు ఓపికతో మరి పరిగెత్తాలనేదే నా యొక్క గురి. మరి అలాంటి దేవుడు మరి నా చివరి శ్వాస వరకు ఆయన ప్రకటించి మరి ఆయన సన్నిధిలోనికి చేరటం అనేదే నా యొక్క ప్రత్యేకమైనటువంటి నిర్ణయము. మరి చాలామందికి గురి లేని జీవితాలుగా ఉంటాయి. మరి ఇంజనీర్గా చదువుకుని నేను 20 years బ్యాకే మరి జాబ్ చేస్తూ మరి పరిచర్య చేస్తున్నాను. ఇది చాలా కష్టము. జాబ్ అనేది ఈజీ, కానీ పరిచర్య చేయటం అనేది చాలా అవమానాలు, నిందలు, అనేకమైనటువంటి శ్రమలు. వాటినన్నిటినీ దాటుకుంటేనే నీకు ఒక నిత్య జీవం అనేటువంటిది ఉంటుంది. క్రైస్తవ్యం అంటే ఏదో పూల పానుపు కాదు. క్రైస్తవ్యం అంటే మరి నువ్వు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది, శ్రమ పడాలి. దేవుని కొరకై ఉన్నది శ్రమ. మరి ఈ యొక్క మొదటి రోజు యొక్క మెసేజ్లో, ఫస్ట్ డే మెసేజ్లో మరి కొదువును గూర్చి మీకు నేను చెప్పాలని మరి ఆశిస్తున్నాను. యోహాను సువార్తలో మరి ఆ యొక్క 2వ అధ్యాయం యోహాను సువార్త మరి మొదటి 11 వచనాలు మనం చూసినట్లయితే, 3వ దినమున గలిలయ కానాను ఊరిలోకి వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. మరి చాలాసార్లు మనకు కాల్స్ వస్తుంటాయి. మరి జనరల్ కాల్ ఉంటుంది ఒకటి, రెండోదిగా స్పెషల్ కాల్ ఉంటుంది. జనరల్ కాల్ ఎవరు మెల్లం, స్పెషల్ కాల్ వస్తేనే ఎక్కడికైనా వెళ్ళేదానికి ప్రతి ఒక్కరము కూడా ఇష్టపడతాం. జనరల్గా చెప్తే ఎవరు పోయేదానికి ఇష్టపడం, ఇది వాస్తవం. అది చాలామంది అది బయటకు చెప్పరు, నేను అది చెప్తున్నాను. జనరల్గా చెప్పిందంటే ఎవరు పోయేదానికి ఇష్టపడ. స్పెషల్ కాల్ అనేటువంటిది ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అది నీకు ప్రత్యేకంగా పిలువబడి, ఇక్కడ యేసు ప్రభు అదే అక్కడికి ఆ వివాహానికి కానా విందులు ఆ వివాహానికి పిలువబడ్డాడు. స్పెషల్ కాల్ ఆయనకి ఇక్కడికి వచ్చింది. నీ జీవితంలో కూడా ఒక స్పెషల్ కాల్ అనేది నీ జీవితంలో వచ్చినప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యపరచకూడదు. జనరల్గా పిలుస్తుంటారు, కానీ స్పెషల్ కాల్ వచ్చినప్పుడు మాత్రము నిర్లక్ష్యపరచకూడదు. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు, జాబ్ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు. మరి అదేవిధంగా మరి పని చేస్తూ నిర్లక్ష్యంగా ఉంటారు. నిర్లక్ష్యం అనేటువంటిది మనకి ఇక్కడ పనికిరాదు. క్రైస్తవునికి నిర్లక్ష్యం అసలు పనికిరాదు. నువ్వు మరి యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు చూసినా మరి పని చేసేదానికి సిద్ధంగా ఉండాలి. మరి అలాంటి మరి గొప్ప దేవుడు ఆ విందుకి అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ రెండు విషయాలు అక్కడ చూస్తున్నాం. మరి కొదువును అక్కడ చూస్తున్నాం. కొరతలు ఉన్న కాడ మరి దేవుడు ఆ కొరతని తీర్చగలుగుతాడు. నీ కొరత ఒకవేళ అనారోగ్యంగా ఉన్నవా, ఖచ్చితంగా తీరుస్తాడు. మరి ఆస్తిని పోగొట్టుకున్నావా, తప్పక నీకు ఇస్తాడు. పిల్లలు లేరా, ఖచ్చితంగా పిల్లలు ఇస్తాడు. వివాహం కాలేదా, వివాహము ఖచ్చితంగా చేయగలుగుతాడు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల వివాహాలకి మరి నా కొరకు నన్ను ప్రార్థించమని చెబుతూ ఉంటారు. దేవుడు తప్పక చేస్తాడు. మీరు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు ఆ కార్యాన్ని చూడగలుగుతాం. మరి మహాదేవుడు, గొప్ప దేవుడు ఆ కానా విందులో ఈ మొదటి వివాహానికి
మరి వచ్చినప్పుడు మరి ఆ యొక్క ఆ విందులో ఆ కొదువను చూశాడు. అక్కడ మరి ఆ ద్రాక్ష రసము అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు మరి అక్కడ అంతా కూడా మరి వాళ్ళ తల్లి కూడా అక్కడ ఉంటున్నది. మరి నిజ జీవితంలో ప్రభువుని మనము మరి చూసినప్పుడు ప్రతి కొదువను తీరుస్తాడు. అక్కడ ఆ యొక్క ద్రాక్షరసం అయిపోవటం చూసి ప్రభు దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ కొదువను తీర్చగలిగాడు. నీకు ఏ కొదువ ఉంటున్నది? ఒకవేళ నిరుద్యోగమా, ఖచ్చితంగా తీరుస్తాడు. అనారోగ్యమా, నీకు స్వస్థత కలుగజేస్తాడు. మరి అప్పులతో బాధపడుతున్నావా, తప్పక నిన్ను చూస్తాడు. మరి సమస్యలతో సతమతం అవుతున్నావా, నిన్ను తప్పక మరి సమాధానపరుస్తాడు. యేసు ప్రభు ఉన్న చోట సమాధానముగా ఉంటున్నది. మరి ఏ యొక్క మరి మందిరాలలో ఎక్కడైనా ప్రకటిస్తున్నప్పుడు ప్రభుని గురించి మనం వినాలి. ఆ మాటలు నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. నీ యొక్క మనసులో ఆ యొక్క మాటలను ఉంచుకోవాలి. నీ హృదయంలోనవి చేర్చుకోవాలి. అది అంత ఈజీ కాదు. దేవుని మాటలు నేను కూడా ఒకప్పుడు విన్నప్పుడు మరి నాకు అర్థమయ్యేటి కాదు. మరి దాదాపు నేను మళ్ళీ బైబిల్ గ్రంథంలో 3 సార్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3 టైమ్స్ నేను చదివాను. మరి ప్రతిరోజు 5 అధ్యాయాలు చదవగలిగాను. మరి అట్లా 3 టైమ్స్ 66 పుస్తకాలను చదివాను. మొబైల్స్ అయితే 2 టైమ్స్, మొబైల్ యాప్ ద్వారా 2 టైమ్స్ చదివాను. పూర్తిగా 66 పుస్తకాలను చదవటం ద్వారా మరి అర్థమవుతుంది. నీకు బైబిల్ అంటే ఏంటని తెలుస్తుంది. మరి చదివితేనే దాని అర్థమును తెలుసుకోవటం అనేది చాలా కష్టం. అందుకని చాలామంది భక్తులు నువ్వు విశ్వాసం మాత్రమే, నువ్వు ఫెయిత్ మాత్రమే కలిగి ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది చాలా బలమైనది. ప్రార్థన అనేది నీకు చాలా బలమైనది, ఆయుధము లాంటిది. ఈ రెండు నువ్వు ఎప్పుడు డాలులాగా పట్టుకొని ఉండాలి. నీ విశ్వాసముని పడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు కలిగినా నీకు విశ్వాసాన్ని కోల్పోకూడదు. నీ యొక్క ప్రార్థనను కోల్పోకూడదు. మరి అలాంటి గొప్ప దేవుడు మరి నీ యొక్క చెంత ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు మరి నీవు ఆయన్ని చేర్చుకోవాలి. నీకు ఆ మనసు ఉండాలి. ప్రభువుని చేర్చుకునేటువంటి మనసు నీకు ఉండాలి. మరి తప్పక ఆయన నీతో మాట్లాడతాడు. మరి దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు. మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆయనే నిజమైన దేవుడు. నేను అది ఎక్కువగా గట్టిగా నేను ప్రకటిస్తుంటాను. బైబిల్ గ్రంథం కూడా మరి ప్రకటించేది అదే. నీవు నమ్మి నువ్వు దేవుని రక్షణలోకి రావాలి. రక్షింపబడటము మరి నీకు దేవుడిచ్చే గొప్ప వరం. నీకు ఒక కాల్ వచ్చినప్పుడు ఏదైనా నువ్వు మరి అలర్ట్గా నువ్వు వెళ్ళాలి. మరి స్పెషల్ కాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. చాలామంది సహోదరులు మరి నన్ను పిలుస్తూ ఉంటారు. మరి నేను ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తున్నాను కాబట్టి నా ఉద్యోగం అనేది చాలా ప్రాముఖ్యం నాకు. మొదట నాకు నా యేసయ్య, మరి పరిచర్య, రెండోదిగా నా ఉద్యోగం, మూడోదిగా నా కుటుంబం, తర్వాత ప్రజలను గురించి ఆలోచన. మొదట నీ దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ఉద్యోగాన్ని నువ్వు చేయలేవు. నీ ఉద్యోగం నువ్వు చేయలేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు. నీ కుటుంబాన్ని నిలబెట్టుకోలే శక్తి రావాలంటే నీకు ఉద్యోగము, పని నువ్వు చేయగలిగి ఉండాలి. ఊరికే మనకు మరి అనేకం వస్తాయి అనేటువంటిది నమ్మకూడదు. నువ్వు పని చేస్తేనే నీకు అన్నీ వస్తాయి. ఇది నువ్వు నమ్మాలి. బైబిల్ కూడా కష్టపడే వాళ్ళనే దీవిస్తారు. యేసు ప్రభుల వారు చాలా మాటలు మరి ఆ యొక్క మరి చేపలు పట్టుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి పరిచర్య చేశాడు. మీరు ఆ వలలు విడిచి రమ్మని చెప్పాడు. పని చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే పని చేయని వాళ్ళ దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళాలా ఆయన. ఏ వ్యక్తిని దర్శించాల. నువ్వు పని చేస్తున్నప్పుడు, నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలవగలుగుతాడు. నీ పనిలో నువ్వు నమ్మకముగా నీ పని చేయాలి. మొదట నీ మీద నీకు నమ్మకము
ఉండాలి. ఆ తర్వాత మరి నీ పనిని నువ్వు చేయగలగాలి. నీకు కలిగినటువంటి పనిని నువ్వు చేసి మరి నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు. నువ్వు యథార్థంగా నీ పనిలో ఉండాలి. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలి. అర్థవంతంగా ఉండి అర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అందుకని బైబిల్ గ్రంథం అంతా కూడా నువ్వు ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు అన్నది. నువ్వు ఎన్ని ఉన్నా నీకు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే, నీ సహోదరిని, నీ తమ్ముణ్ణి, నీ తండ్రిని, నీ తల్లిని, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే వీళ్ళందరూ నువ్వు ప్రేమించగలుగుతావు. దేవుని ప్రేమ వేరు, లోకపు ప్రేమ వేరు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మరి లోకపు ప్రేమ మరి అశాశ్వతమైనది. నువ్వు శాశ్వతమైన ప్రేమను నువ్వు కోరుకోవాలి, కానీ అశాశ్వతమైనది ఎప్పుడు కూడా కోరుకోకూడదు. మరి వారంటీకి గ్యారంటీ అనేటువంటిది మా ఎలక్ట్రానిక్స్లో మరి ల్యాప్టాప్స్ మరి డెస్క్టాప్ చేస్తూ ఉంటాం. చాలామందికి తెలియదు వారంటీకి గ్యారంటీ అన్నా అంటారు. గ్యారంటీ ఎలక్ట్రానిక్స్లో ఎక్కడా ఎవరు గ్యారంటీ, వారంటీ. సో అది పోతే వేరే నీకు ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం, అంతేగాని నీకు గ్యారంటీగా అది వర్క్ చేస్తుందని ఎవరూ చెప్పరు. మరి అది ఈ దేనికి గ్యారంటీ లేదు ఈ లోకంలో. అయితే దేవుడు నీకు చెబుతున్నాడు, ఒక మంచి స్పెషల్ కాల్ ద్వారా అది ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు బాధతో ఉన్నట్లయితే సమాధానపరిచే దేవుడు ఈ మాటలు విన్నట్లయితే నువ్వు సమాధాన పడేదానికి నువ్వు మరి అర్హుడిగా ఉంటావు. ఈ మాటలు నీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువుని నువ్వు విశ్వసించాలి, ప్రార్థించాలి. యేసయ్యా, నేను పాపిని అయ్యా, నన్ను కరుణించు ప్రభువా. నా పితరుల పాపాలు, నా యొక్క తల్లిదండ్రుల పాపాలు నా పైన, నా పిల్లల పైన మరి రానియొద్దు ప్రభువా అని నువ్వు గోజారు, కన్నీరు కార్చు. తప్పక నీకు అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మరి అక్కడికి ఆ కాన విందులో ఆ యొక్క కొరతను మరి ద్రాక్షరసం చూసినప్పుడు అక్కడ వాళ్ళ తల్లి అక్కడ చెప్పటం జరుగుతుంది. మరి అక్కడ వాళ్ళ తల్లి కూడా మరి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆ యేసు 4 వచనం అంటారు, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని ఆయనతో పరిచారకులతో చూసి, ఆయన మీతో చెప్పునది చేయడి అనను. ఆయన ఆలోచన వేరే, ఆయన విధానము వేరే. మనుష్యుని రీతిగా ఆయన ఎప్పుడు ఆలోచన చేయడు, ఆయన చెప్పేది చేస్తాడు. ఆ కొరత ఆయనకి అక్కడ కనుగొన్నాడు, ఆ కొరతని తీర్చాడు. నీ జీవితంలో కూడా మరి నిరుద్యోగమా, ఉద్యోగాన్ని తప్పక ఇస్తాడు. మరి అనారోగ్యంగా ఉన్నావా, ఆరోగ్యాన్ని తప్పక నా దేవుడు నీకు కలుగజేస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరము లేదు. నీకు వివాహము కాలేదు, వివాహము ఖచ్చితంగా అవుతుంది. నీకు పిల్లలు లేరా, తప్పక నీకు దేవుడు పిల్లలు అనుగ్రహిస్తాడు. ఈ కుటుంబాన్ని అత్యధికముగా దీవించగలగాలంటే నువ్వు మొదటగా ప్రార్థనాపరుడిగా ఉండాలి. నువ్వు యేసుక్రీస్తుని నిజదేవుడని నువ్వు మరి గుర్తెరగాలి. ఆయనే నా రక్షకుడని మరి తెలుసుకుని ఉండాలి. మరి ప్రియ తండ్రి, తల్లి, సహోదర, సహోదరి, మరి ఈ మాటలు మీ యొక్క హృదయాల్లో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు మరి నిజదేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడిని మరి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేర్చుకున్నప్పుడు నువ్వు దీవింపబడతావు. మరి వేరే ఎక్కడా కూడా నీకు నెమ్మది ఉండదు. ఈ లోకమైనటువంటి మరి మాధ్యమాలలో ఎక్కడ కూడా నీకు నెమ్మది ఉండదు. నువ్వు దేవుని దగ్గరనే నెమ్మదిగా ఉండగలుగుతావు. అలాంటి గొప్ప కృప మరి యేసుక్రీస్తు నీకు అనుగ్రహించాడు. ఒక మంచి సమయాన్ని నీకు ఇచ్చాడు, మంచి పిలుపుని నీకు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని నీకు ఇచ్చినప్పుడు దాన్ని నీవు దేవుని కొరకు వాడాలి. అక్కడ మరి జనరల్గా జనరల్ కాల్ అనేటువంటిది స్పెషల్గా అక్కడ మరి దేవుడు పిలువబడినప్పుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది
లేదు. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, ఫరో సైన్యాన్ని నీట ముంచిన దేవుడు, శత్రు సైన్యాన్ని నీట ముంచిన దేవుడు. నీకు శత్రువులు అనేకులు ఉన్నారా? నిన్ను నీట ముంచేవాడు, నిన్ను అంటనీయుడు. నీతో వచ్చేవాడు మహాబలమైనటువంటి గొప్ప దేవుడు, ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకములో వేరే ఎవరు నీతో ఉండరు. మరి అలాంటి గొప్ప దేవుని నువ్వు నిర్లక్ష్యంగా ఆరాధించకూడదు, నిర్లక్ష్యంగా నువ్వు ప్రకటించకూడదు, నిర్లక్ష్యంగా ఆయన గురించి నువ్వు చెప్పకూడదు. భయము కలిగి ఆయన నువ్వు ప్రవర్తన చేయాలి. నీ ప్రవర్తన అంతా కూడా భయముతో ఉండాలి. ఒకవేళ ఇంతకుముందు నువ్వు ఎలా జీవించినా సరే, ఈరోజు నీవు తీర్మానము చేసుకో. ఇక నుంచి అయినా ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను పని చేస్తాను, నీ కొరకు నా యొక్క మరి చేతులను, నా కాళ్ళను, నా చూపులను, నా హృదయాన్ని వాడతాను ప్రభువా అంటే తప్పక నిన్ను మరి దీవిస్తాడు. మరి అక్కడ కానా విందులో మరి ఆ కొరత చూశాడు, కొరతని తీర్చాడు. నీ జీవితంలో కూడా మరి అనేక మరి కొరతలు ఉండొచ్చు. అయితే దేవుని నువ్వు తప్పక తీరుస్తాడు. రెండవదిగా ఇక్కడ చూసినప్పుడు మరి దేవుడు చేసేటటువంటి మరి ఆ విషయాల్లో కీర్తన గ్రంథం 34:10 మరి ఈ విధంగా ఉన్నది. మరి సింహపు పిల్లలు మరి లేమి కలవై ఆకలిని కనుగొంటాయంట. సింహాలు మరి ఆకలి కొంటాయి. నిజమే, మరి సింహాల పిల్లలు మరి ఆకలి కొంటాయా? అయ్యైనా ఆకలి కొంటాయేమో, కానీ మరి నన్ను నమ్మిన వారిని నేను ఆకలి కొననీయను అంటున్నాడు ఇక్కడ. మరి 10వ వచనంలో 34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రతిదీ సాధ్యమే. అయినా ఒకవేళ కొదువుగా ఉంటాయేమో, యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు కొదువు కలిగి ఉండవు. అన్ని సమృద్ధిగా ఇస్తాడు. నా జీవితంలో సమస్తము సమృద్ధిగా ఇచ్చాడు. ఆరోగ్య విషయంలో అయితే, ఉద్యోగ విషయంలో అయితే, పిల్లల విషయాల్లో, కుటుంబ విషయాల్లో. మరి తల్లిదండ్రులు నా చిన్న వయసులో చనిపోయినప్పటికీ మరి మహాదేవుడు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు మరి నాతో ఉండి అనేకలకు దీవెనకరంగా మార్చాడు. నా ఉద్యోగ స్థలంలో అయితేమి, మరి కుటుంబ స్థలాలలో అయితేమి, మరి బంధువుల స్థలాల్లో అయితేమి ప్రభు మీ ముందు నిలబెట్టాడు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నా బలమో నా శక్తో కాదు, నా ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృప. అందుకని ఆయన నేను ప్రకటిస్తున్నాను. ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకో. సింహపు పిల్లలు అయినా ఆకలి కొంటాయి. సింహపిల్లలు ఆకలి కొనేది మనము చూడము. అవి ఖచ్చితంగా తన తల్లి తన వేటాడి ఆ పిల్లలకి భోజనము పెడుతుంది. ఏ తల్లి తన బిడ్డలను ఏది కూడా పస్తు పనుకో. ఒకవేళ బై ది ఛాన్స్ అయినా ఆకలితో ఉంటాయేమో, కానీ నిన్ను ఆకలితో ఉండనీనని దేవుడు చెబుతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! మరి అలాంటి గొప్ప వాగ్దానాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి. ఈ దినము ఒకవేళ నీకు ఆహారం లేకుండా ఉన్నవా, అనారోగ్యంతో ఉన్నవా, మరి సమస్యలతో ఉన్నవా, తప్పక నీ యొక్క కొదువను తీర్చే దేవుడు నువ్వు ప్రభువా అని ప్రార్థిస్తే నీ వెంటనే ఉండి నీ ప్రార్థనను ఆలకించే దేవుడు. మరి అదే కీర్తనల గ్రంథము మరి 34:9 వచనంలో ఉన్నది. మరి యెహోవా యందు భయభక్తులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో సమస్తము ఇస్తాడు ఆయన. ఈరోజు ఐటీ కంపెనీలలో, మరి హార్డ్వేర్ రంగం, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎంతో దూసుకుపోతుంది ప్రపంచం. టెక్నాలజీ AI అని అనేకము మరి ఉన్నాయి. ఈ దూసుకుపోయేటటువంటి ఎలక్ట్రానిక్స్ రంగంలో మరి ఇంటెల్ మొదటి స్థానాన్ని ఉంది, ప్రపంచంలోనే ఉన్నది. మరి ఆ కంపెనీలో నేను ఒక ఎంప్లాయీగా 12 years పనిచేయటం జరిగింది. మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రతి దాంట్లో నేను అప్డేట్ అవుతూ మరి హార్డ్వేర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మరి 22 సంవత్సరాలుగా
మరి పరిచయిస్తూ 22 సంవత్సరాలు నేను సర్వీస్ చేయటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతు. మరి ఈ జ్ఞానాన్ని ప్రభు కొరకు మనము వాడాలి. ఈ టెక్నాలజీని, ఈ యొక్క పరిచర్య ఏ విధంగా చేయాలంటే ప్రభు మహిమార్థమై ఆయన మాత్రమే ఆయన మహిమ పడే విధముగా మనం చేయాలి. మన సొంతగా ఏది చేయకూడదు. చాలామంది సొంతగా వచ్చే దాని కొరకు చేస్తారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. యేసుక్రీస్తు మరి ప్రకటించేదానికి మేము వెళుతున్నప్పుడు, సువార్తకి ఆయా ప్రాంతాలు పోతున్నప్పుడు చాలామంది మాతో అంటారు, మీకేమన్నా అన్నీ ఉన్నాయి అంటారు. మాకన్నీ ఏమీ లేవు. మా తల్లిదండ్రులు మాకు కొంత ఇచ్చున్నారు. అదన్నీ కూడా విడిచిపెట్టి మరి చెన్నై, బెంగళూరులో బ్రతకటం అనేది చాలా కష్టం. మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి కంపెనీలలో పనిచేస్తూ ప్రభువుని మరి ప్రకటించేదానికి మరి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మీ జీవితంలో కూడా ఈ స్పెషల్ కాల్ ఉంటే, ఒకవేళ నువ్వు ఎప్పుడు వినకపోతే ఈ దినం నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో. తప్పక నిన్ను దీవిస్తాడు. నీ కొరతను తీరుస్తాడు, నీ యొక్క సమస్యలను తీరుస్తాడు, నీ కుటుంబాన్ని తప్పక అత్యధికముగా దీవిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్.